మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది మరోసారి సంచలనం అయింది. అంటే గతంలోనూ ఇలాగా రకరకాలుగా వ్యాఖ్యలు వచ్చిన కూడా ఇప్పుడు చేయడం వార్తల్లో నిలిచింది. అసలు ఏంటి దీని వెనక ఈ వ్యాఖ్యలు వెనుకున్న వాస్తవం ఏంటి, ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది? అంటే ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమకి దాదాపుగా 7 జాతీయ పురస్కారాలు దక్కినటువంటి సంవత్సరం ఇది. దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు ఇండస్ట్రీ అనేది ఒకటి ఆయన ప్రశ్న, ఆయన మనసులో ఉన్నటువంటి బాధ. దాన్ని ఎక్కడో చోట వ్యక్తం చేయాలి అని అనుకుని ఉంటాడు ఆయన. నిజానికి ఇది ఇండస్ట్రీ సెలబ్రేట్ చేయాల్సినటువంటి మూమెంట్, అది సైమా వాళ్ళు చేస్తున్నామని చెప్పారు. ఆ సైమా ఈవెంట్కి సంబంధించిన ప్రెస్ మీట్కి ఈయన హాజరయ్యాడు. హాజరయ్యి ఆ ఈవెంట్ గురించి మాట్లాడే ప్రయత్నంలో అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది, ఇది ఇండస్ట్రీ జరుపుకోవాల్సినటువంటి సెలబ్రేషన్ వీళ్ళు చేస్తున్నారు అని. గుర్తొచ్చినప్పుడు ఆయన తన ఆవేదనని అక్కడ వెళ్ళగక్కాడు. వెళ్ళగక్కడం అంటే నిజానికి వెళ్ళగక్కటము అనే మాట కూడా కరెక్ట్ కాదు, కానీ ఆయన వెళ్ళిపుచ్చాడు. ఆయన అది జెన్యూన్ కోపమే. ఎందుకంటే పరిశ్రమలో ఎంకరేజ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. పరిశ్రమ అంటే ఏమిటి అనేది ఒక ప్రశ్న లేవనెత్తవచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఛాంబరు లేకపోతే ఇతర నిర్మాణాలు చాలా ఉన్నాయి కదా, వాళ్ళందరూ అంటే ఎవరికి వారు కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు ఉదాహరణకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు బేబీ సినిమాకి వచ్చింది. డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళు రైటర్స్ అసోసియేషన్ కలిసి ఆ స్క్రీన్ ప్లే అవార్డు ఎవరైతే పుచ్చుకుంటున్నారో వారికి ఒక చిన్న సత్కార కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఛాంబర్లో బాగుండేది కదా ప్రపంచానికి. అలా ఎవరికి వారు చేసుకుంటూ ఛాంబర్ టోటల్గా అంటే సినిమా పరిశ్రమకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉండటం కోసం నేరుగా ఛాంబరే అవార్డులు ఇస్తుంది అని ప్రకటించారు ఆ మధ్య. ఏది నంది పురస్కారాలు లేకపోతే గద్దర్ పురస్కారాలు ఇవి కాకుండా ఛాంబర్ స్వయంగా అవార్డులు ఇస్తుంది అని కూడా ప్రకటించారు. అంత అక్కర్లేదు, అసలు జాతీయ పురస్కారాలు కొట్టుకొచ్చిన వాళ్ళకి గుర్తింపు లేదు ఇక్కడ అనే పరిస్థితి. వాళ్ళకి అభినందిస్తూ గతంలో ఎవరికైనా ఒక జాతీయ పురస్కారం రాగానే పత్రికల్లో వరుసగా అందరూ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. పేపర్లు లేవు, ప్రకటనలు లేవు. అసలు ఈ జనరేషన్కి అది మతిమరుపు. పాత రోజుల్లో ఉండేది ఆ కల్చర్, ఇప్పుడు అది మతిమరుపు అయిపోయింది. కాబట్టి కనీసం ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకొని, అంటే ఛాంబర్ పెద్దలు కావచ్చు, లేదా నిర్మాతల మండలి కావచ్చు, మా అసోసియేషన్ కావచ్చు, డైరెక్టర్స్ అసోసియేషన్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఎనీ ట్రేడ్, వీళ్ళందరూ కలిసి కూర్చుని ఇదిగో ఈ విభాగాల్లో మనకు పురస్కారాలు వచ్చినాయి కాబట్టి మనం ఛాంబర్ తరఫున వీళ్ళందరినీ పిలిచి సత్కరిద్దాం అంటే అది ఒక మంచి సాంప్రదాయం కింద ఉంటుంది. ఇది మొదటి నుంచి ఉన్నటువంటి కల్చరే. ఈ రోజున కొత్తగా ఎవరో పెట్టమని అడగటం లేదు, మధ్యలో వదిలేసా ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారికి పద్మభూషణులు ఇవి వచ్చినప్పుడు ఆ రోజున ఆయన్ని సత్కరించారు కదా ఇండస్ట్రీ. అలా అంటే ఇప్పుడు కొత్తగా అల్లు అరవింద్ గారు ఈ విషయం ప్రస్తావించటం అంటే జాతీయ పురస్కారాలు దక్కిన వాళ్ళకి మనం ఏ మేరకు గౌరవాన్ని ఇస్తున్నాం అనే ప్రశ్న ఆయన ఆ వేదిక మీద మాట్లాడటం అనేది జరిగింది. ఇష్యూగా మారింది. ఇష్యూగా మారటం కోసమే మాట్లాడాడు ఆయన. అయితే దీనికి ఒక విపరీతార్థం కూడా లాగి మాట్లాడుతున్నారు. అదేంటంటే అల్లు అర్జున్కి పుష్ప సినిమాకి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు అని. కనీసం అభినందనలు తెలియజేస్తూ ఆయన ఫోన్కి పర్సనల్గా ఏదో మెసేజ్లు పెట్టుంటారేమో తప్ప ఒక బహిరంగ వ్యక్తీకరణ అనేది జరగలేదు. అది కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈవెంటే. ఎందుకంటే సినిమా పరిశ్రమ ప్రారంభమైన ఇంతకాలానికి అనేక మంది ప్రముఖ హీరోలు ఉన్నప్పటికీ ఎవరికి దక్కంది అల్లు అర్జున్కి దక్కింది తెలుగు హీరోల్లో. కాబట్టి అది డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సందర్భమే. అయితే అల్లు అర్జున్కి రావటం వలన ఆ సెలబ్రేషన్ జరగలేదా అనే సందేహం కూడా ఉండొచ్చు అనేది ఈ వ్యాఖ్యానానికి జోడింపు. ఎందుకు అంటే ఇండస్ట్రీ రకరకాల గ్రూపులుగా చీలిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు మెగా కాంపౌండ్లోనే స్ప్లిట్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం. చిరంజీవి వర్గం చిరంజీవిది, అరవింద్ గారి వర్గం అరవింద్ది,
అంటే మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి మధ్య ఘర్షణలని రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రచారంలో ఉన్నటువంటి సందర్భంలో వాంటెడ్గానే అల్లు అర్జున్ చేయలేదు అప్పుడు. అది కొనసాగింపులో భాగంగా అసలు నేషనల్ అవార్డులు కొట్టిన వాళ్ళ గురించి పట్టించుకోవడమే మానేశారు అనే అభిప్రాయం వచ్చేసిన కండిషన్లో ఆయన దీన్ని కొంచెం అంటే నిజానికి ఒక మాట వినిపిస్తోంది. ఆయన ఇండస్ట్రీ పెద్దే కదా, ఇండస్ట్రీ పెద్దల్లో ఆయన కూడా ఉన్నాడు, అరవింద్ గారు కూడా. మరి అనేక సమావేశాలకు ఆయన హాజరవుతూ ఉంటాడు నిర్మాతల మండలంలో, లేకపోతే గిల్టు మరొకటో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అనే పేరుతో వేరే దుకాణం పెట్టారు కదా, అక్కడ ఆయన యాక్టివ్ ప్రొడ్యూసరే. ఎక్కడో చోట ఆయన ఈ మాటలు లేవనెత్తచ్చు కదా, లేదు ఫోన్ చేసి ఛాంబర్ వాళ్ళని అలర్ట్ చేసి ఉండొచ్చు కదా, ఇక్కడెందుకు మాట్లాడాడంటే ఇది ప్రాపర్ వేదిక అనుకున్నాడు ఆయన. ఎక్కడో చోట మాట్లాడాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే దానికి ఆ విలువ రాదు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడాడు. రేపు ఇదే టాపిక్ అవార్డుల ఫంక్షన్లో కూడా ఎవరో ఒకళ్ళు లేవనెత్తుతారు. అంటే ఇది టోటల్గా సైమా అవార్డుల ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి గౌరవం దక్కింది. ఈ గౌరవం దక్కాల్సింది ఛాంబర్కి, ఇది దక్కలేదు, అది గొడవ. అందుకని దీని మీద ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ, లేదు అరవింద్ గారు పర్సనల్ ఎజెండాతో ఆ మాట వాడాడు అక్కడ అనటానికి కూడా 100 ఉదాహరణలు చూపిస్తున్నారు. ఈ అల్లు అర్జున్కి వచ్చినటువంటి జాతీయ ఉత్తమమైనటువంటి పురస్కారంతో సహా ఎన్ని చెప్పినప్పటికీ, ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు మాట్లాడినప్పటికీ ఆయన ఆవేదనలో వాస్తవం ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుంటే అర్థమైపోతుంది. మనం జాతీయ పురస్కారాలు తెలుగు సినిమాకి రావడం లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, జాతీయ పురస్కారాల జడ్జిలకు తెలుగు సినిమాలు ఆనటం లేదా, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా మనం అనేక సార్లు. జాతీయ పురస్కారం సాధించాలంటే ఆ డైరెక్టరు బెంగాలీ వాడో లేకపోతే కేరళ వాడో అయి ఉండాలి, బెంగాలీలో పుట్టకుండా జాతీయ పురస్కారం ఎలా వస్తుంది, ఇలా రకరకాల కామెంట్లు రకరకాల వ్యాఖ్యానాలు నడిచిన సందర్భంలో 7 అవార్డులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు అని అడగాలి కదా ఎవరో ఒకళ్ళు. ఎందుకు చేసుకోలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కలిపి. సినిమా పరిశ్రమ అంటే చాలా సందర్భాల్లో అది పరిశ్రమగా లేదు, కానీ పరిశ్రమ అనగానే మనకు అదే గుర్తొస్తుంది. ఇది పరిస్థితి. అందుకని అరవింద్ గారు ఒక చొరకేశాడు అని మాత్రమే ఎందుకు చూడరు, ఆయన పర్సనల్ ఎజెండాతో మాట్లాడాడు అని చెప్పి విపరీత ధోరణుల్లో విపరీత వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరమే ఉంది. ఉంటే ఆ పెయిన్ కూడా ఉండొచ్చు ఆయన. ఆ పెయిన్తో మాట్లాడదలుచుకుంటే ఇంతకుముందు ఎప్పుడోనే మాట్లాడి ఉండేవాడు. అయితే ఆయనలో ఆ బర్న్ ఉంది, అది ఎక్కడో చోట మాట్లాడాలనుకున్నాడు. ఇది ప్రాపర్ వేదికగా అనిపించింది. ఏది వాళ్ళ అబ్బాయికి వచ్చిన పురస్కారం గురించి మాత్రమే కాదు, 7 అవార్డులు కొట్టుకొచ్చిన వాళ్ళని ఎందుకు మనం పట్టించుకోవడం లేదు అనే పెయిన్ కూడా తను ఫీల్ అయి ఉంటాడు పర్సనల్గా. ఆ ఫీలింగ్ని ఎక్కడో చోట షేర్ చేసుకోవాలి. జనాలు ఏమంటారంటే మీరు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా, మీరు ఇనిషియేటివ్ తీసుకుని అని. అంటే ఆయన ఇప్పుడు ఏ పదవుల్లోనూ ఉన్నట్టుగా లేడు ఎక్కడ. ఆ పదవుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎఫ్డిసి పదవిలో ఆయన ఉన్నాడు, దిల్ రాజు గారు, ఆయననే చొరవ చేసి ఉండాల్సింది. ఈ పురస్కారాల ప్రకటన రాగానే ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి వీళ్ళందరికీ మేము ఛాంబర్లో సత్కారం చేస్తున్నాం, లేకపోతే ఎఫ్డిసిలో సత్కారం చేస్తున్నాం అంటే ప్రపంచం అంతా వెళ్ళి అక్కడ ఆనందపడేవాళ్ళు కదా ఒక పూట, అయిపోయేది. ఇది జరగల. ఈ జరగకపోవటాన్ని ఎవరో ఒకళ్ళు ప్రశ్నించాలి కదా. అరవింద్ ప్రశ్నించినందుకు అభినందించాలి కదా ఆయన్ని. ఆయన మాట్లాడిన మాటల్లో వెంట్రుకలు పీకే ప్రయత్నం మానేసి ఆయన్ని అభినందించి అది ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్పాలిగా ఛాంబర్ వైపు నుంచి. చెప్పి ఈసారి ఇలా వదిలిపెట్టేసేయండి మాస్టారు, నెక్స్ట్ టైం నుంచి మనం కాన్షియస్గా ఉందాం, ఇలాంటివి జరగకుండా దానికి అవసరమైతే ఆ బాధ్యత ఎవరికైనా అప్పచెప్దాం. అంటే ఎక్కడెక్కడ పురస్కారాలు వస్తున్నాయి జాతీయ స్థాయిలో. ఇప్పుడు జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించిన వాళ్ళనే కాదు, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో అద్భుతమైన విజయాలు సాధించి ఎవరు పడగొట్టలేని రికార్డులు క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఛాంబర్ పిలిచి అభినందించవచ్చు. ఇప్పుడు అవార్డులు ఇస్తామని చెప్పడం కన్నా కూడా అవార్డులు ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరు అవార్డులు అనే బాధ్యత భుజానేసుకోకుండా ఇది పెట్టుకుంటే గుర్తింపు గౌరవం 2 దక్కుతాయి కదా మీకు. మీ పట్ల ప్రపంచానికి ఒక గౌరవభావం పెరుగుతుంది కదా. అది మానేసి మిగిలిన వ్యవహారాలన్నీ ఎందుకు గొడవ చేస్తున్నారు అనేది.
ఇప్పుడు ప్రతి క్యూరియాసిటీ ఐటమ్గా మారిపోయి ఏదన్నా జరిగితే కార్మికులు సమ్మె చేస్తున్నారు, సపోజ్ వెళ్ళిపోయి గబగబా మాట్లాడించేస్తున్నారు, అవును. దీన్ని ఒక ఇష్యూగా మారుస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తున్నారు, ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. అది కూడా ఇండిసిప్లిన్గానే నడుస్తోంది. ఈ సమ్మె సందర్భంగా ఇండస్ట్రీ నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా నిర్మాణపరంగా మాట్లాడట్లా, వ్యక్తిగత స్థాయిలో మాట్లాడుతున్నారు, వ్యక్తులుగా మాట్లాడుతున్నారు. ఇదేమో ఛాంబర్కిను ఫెడరేషన్కి మధ్య వివాదం అయినప్పుడు ఫెడరేషన్ వైపు నుంచి ఒక కమిటీ వేయాలి, ఛాంబర్ వైపు నుంచి ఒక కమిటీ వేసి అవి మాత్రమే మాట్లాడాలి. మిగిలిన వాళ్ళందరూ కన్ఫ్యూజ్ చేయకూడదు రోడ్డు మీదకి వచ్చి. చివరికి ప్రైవేట్ కేసు వేసేదాకా వెళ్ళాడు కదా ఆయన విశ్వప్రసాద్, ఏమాత్రము బాధ్యత లేకుండా. అందుకని ఎందుకు వెళ్తున్నారు ఇంత ఇండివిజువల్గా అంటే అక్కడ ఏమీ దాన్ని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం లేకపోవడం వల్ల. ఎప్పుడైతే కంట్రోల్ చేసే మెకానిజం లేదు అనేది అర్థమైపోయిందో వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఏకతాటి మీద నిలబెట్టే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు అనేది ఎక్స్పోజ్ అయింది. ఆ కండిషన్ లేనప్పుడు మిగిలిన విషయాలు, మిగిలిన బాధ్యతల నుంచి కూడా వాళ్ళు నెమ్మదిగా తప్పుకుంటున్నారు పక్కకి. అందులో భాగంగానే మొన్న 7 పురస్కారాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళని అభినందించాలనే విషయం మర్చిపోయారు. గతంలో పేపర్లు ఉండేవి కాబట్టి ఒక రికార్డు ఉండేది. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి ఛాంబర్కి వెళ్ళి ఇలా పరిశ్రమకి 7 పురస్కారాలు వచ్చి తెలుగు సినిమా పరిశ్రమకి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఎవరైనా ఒక లోగో పెట్టి అడిగితే ఏదో మాట్లాడేసి చేతులు దులిపేసుకుంటున్నారు. అయిపోయింది, మనం సెలబ్రేట్ చేసేసాం అనుకుంటున్నారు. కానీ ఇది చాలదు. దీనికంటే కూడా మీరు వాళ్ళందరినీ పిలిచి 4 శాల్వాలు కప్పితే మీ సొమ్మేం పోయింది? మీరు అవార్డులు ఇవ్వడం మానేసి ఈ పని చేయొచ్చు కదా.